బన్నీ సినిమాలో దీపికా పదుకునే తప్ప మరో హీరోయిన్ ఫిక్స్ అయిందన్న అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు టీం. వాళ్ళు ఎలాగో చెప్పడం లేదు కదా అని క్రిటిక్సే తమలోని క్రియేటివిటీని బయటికి తెచ్చేశారు. ఓ 3-4 పేర్లు తెరపైకి తెచ్చారు. తాజాగా అనుష్క శర్మ పేరు బయటకొచ్చింది. టాలీవుడ్ ఎంట్రీతో యాక్టింగ్లో రీ ఎంట్రీ తీసుకోబోతుందట. మరి ఈ వార్తలో నిజమెంత? ప్రియాంక చోప్రాను ఫాలో అవుతుందా? అట్లీ బన్నీ ప్రాజెక్ట్ లో కేవలం దీపికా పదుకునేను మాత్రమే రివీల్ చేశారు మేకర్స్. కానీ అందులో 3-4 భామలకు స్కోప్ ఉందని వార్తలు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో బన్నీ 3-4 రోల్స్ చేస్తున్నాడని, ఆ క్యారెక్టర్స్ కు జోడిగా రష్మిక, జాన్వి, మృణాల్ ను ఫిక్స్ చేశారని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ సినిమాలో నేను లేను మహాప్రభో అని సీతామహాలక్ష్మి మొరపెట్టుకుంటున్నా ఆమె ఉందని డిసైడ్ అయిపోయారు క్రిటిక్స్ అండ్ ఆడియన్స్. బన్నీ 22లోకి బాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శర్మ నటించబోతోందని తాజాగా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అట్లీ బన్నీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అన్న రూమర్స్ ఊపందుకున్నాయి. ప్రియాంక చోప్రా బాటలోనే టాలీవుడ్ బాటలో పయనించబోతున్నారని కథనాలు పుట్టించేశారు. కట్ చేస్తే అనుష్క ఈ మూవీలో పార్ట్ కావడం లేదని ఆమె పిఆర్ టీం స్ట్రాంగ్ గా ఖండించినట్లు బీటౌన్ మీడియా చెప్తోంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకుని సిల్వర్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చింది అనుష్క శర్మ. ప్రెజెంట్ చిల్డ్రన్ కేర్ లీవ్స్ ఎంజాయ్ చేస్తుంది. జీరో తరువాత హీరోయిన్ గా కనిపించలేదు. మరోవైపు NH10, పరి, బుల్బుల్ చిత్రాలతో నిర్మాతగానూ ప్రూవ్ చేసుకున్న అనుష్క మళ్లీ ఏ మూవీని ఫైనాన్స్ చేయలేదు. అలాగే నెట్ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన చక్దా ఎక్స్ప్రెస్ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతోంది. క్రికెటర్ జులెన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ 2022లోనే కంప్లీట్ చేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు. ఇక తాజా రూమర్ చూస్తే అనుష్క కెరీర్ పై తనకన్నా ఆడియన్సే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నట్లున్నారు.